ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుపై కీలక సమావేశం జరగనుంది. అమిత్ షా నివాసంలో జరిగే సమావేశం కోసం జేపీ నడ్డా చేరుకున్నారు. బిఎల్ సంతోష్, బీజేపీ ఢిల్లీ విభాగం ముఖ్య నేతలు వీరేంద్ర సచ్దేవా, బైజయంత్ పాండాలు పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుపై కీలక సమావేశం జరగనుంది. మరి కాసేపట్లో అమిత్ షా నివాసంలో జరిగేటువంటి సమావేశం కోసం ఇప్పటికే జేపీ నడ్డా అక్కడికి చేరుకున్నారు. బిఎల్ సంతోష్, బీజేపీ ఢిల్లీ విభాగం ముఖ్య నేతలు వీరేంద్ర సచ్దేవా అలాగే బైజయంత్ పాండాలు కూడా పాల్గొంటారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్య ఎజెండా ఏంటి? ఎస్ నళిని, ఇక ఢిల్లీలో భారీ మెజార్టీతో ఒకవైపు బీజేపీ గెలిచింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి కార్యాచరణను సిద్ధం చేసే దిశగా ప్రస్తుతం పార్టీ హైకమాండ్ చర్చలు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ విధంగానైతే గత అసెంబ్లీలో 8 స్థానాలకే పరిమితమైనటువంటి బీజేపీ 40 స్థానాలను అధికంగా గెలిచి మొత్తం 48 స్థానాలతో ఇప్పుడు ఢిల్లీలో అతిపెద్ద పార్టీగా ఎమర్జ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే ముఖ్యమంత్రిని ముందుగా డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా ఎవరిని పెట్టాలి ఢిల్లీలో అనేది చాలా కీలకంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు దేశ రాజధాని బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఎన్నికలను గెలిచేందుకు కూడా భారీ కార్యాచరణతో ముందుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు ఆమ్ ఆద్మీ కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ లను ఏ విధంగానైతే ఓడించేందుకు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఫైనల్ గా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరిని ఇక్కడ పెట్టాలి అనేది బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే హైకమాండ్ దృష్టిలో కొన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదైతే ఢిల్లీ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ఈ విషయాలను చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఢిల్లీ అభివృద్ధికి సంబంధించి పూర్తిగా నాదే గ్యారంటీ అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న సాయంత్రం బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో జరిగినటువంటి విజయోత్సవ సభలో స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఎవరు దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎవరిని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఫైనల్ చేస్తారనేది మాత్రం ఇప్పుడు కీలకంగా మారుతుంది. అయితే కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు, అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. అయితే ఈ రెండింటికి జాయింట్ కిల్లర్ గా ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఢిల్లీలో కేజ్రీవాల్ పైన గెలిచినటువంటి పర్వేష్ వర్మ పేరు మొదట వినిపిస్తున్నప్పటికీ కూడా నిజంగా పర్వేష్ వర్మనే సీఎం చేస్తారా లేదంటే ఇంకా ఎంతో మంది పేర్లను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రిగా బీజేపీ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి సుష్మా స్వరాజ్ కూతురు బాన్సురి స్వరాజ్ ను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె న్యూఢిల్లీ నియోజకవర్గం ఏదైతే పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో అయినప్పటికీ కూడా ఆవిడ పేరుతో పాటు ఢిల్లీ అధ్యక్షుడిగా ఈ వీరేంద్ర సచ్దేవ్ బీజేపీకి సంబంధించి ఎన్నికల్లో భారీగా ప్రచారం చేయడమే కాకుండా పార్టీ అభ్యర్థుల మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్, క్యాడర్ కావచ్చు, క్షేత్రస్థాయిలో ప్రజలను ఏ విధంగానైతే తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయడం, వీటన్నిటి విషయంలో వీరేంద్ర సచ్దేవ్ సైతం సక్సెస్ అయ్యారు. ఇక దానికి తోడు పలువురు ఎవరైతే కేంద్ర నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు స్మృతి ఇరానీ పేరు కూడా వినిపిస్తుంది. తను ఏ విధంగానైతే గత పార్లమెంట్ ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయారు. సో అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఆమెను ముందు పెట్టి నడిపించాలనుకుంటున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. సో వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం అమిత్ షా నివాసంలో జేపీ నడ్డాతో కలిసి ఒక కీలక సమావేశం అయితే ప్రారంభమైంది. ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మొదట బీజేఎల్పీకి సంబంధించినటువంటి లీడర్ను ఎన్నుకోవడం, ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. ఆయనతో పాటు ఇంకా ఎవరెవరికి అంటే ఉప ముఖ్యమంత్రిగా ఎవరినైనా పెట్టాల్సి ఉంటుందా లేదంటే మంత్రులుగా ఎవరెవరిని తీసుకోవాల్సి ఉంటుంది, సామాజిక సమీకరణాలే కాదు ఇక్కడ కీలకంగా ఏదైతే పూర్వాంచల్ ప్రజలు అంటే బీహార్ కావచ్చు, యూపీలో ఉన్నటువంటి కొంత భాగం, మరోవైపు ఉత్తరాఖండ్, ఈ విధంగా అంటే నార్త్ లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ ఢిల్లీ బీజేపీ గెలుపుకు ఎంతో కృషి చేశారు. సో వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని ఎవరిని ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేయాలి, ఎవరికి అవకాశం ఇవ్వాలనే దాని మీద ఈరోజు కీలకమైనటువంటి సమావేశం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. మరి కాసేపట్లోనే అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరగబోతోంది. సమావేశం తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేదెవరు అనే దానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.